హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం ఈ వారానికి సంబంధించినటువంటి కెప్టెన్సీ టాస్క్ రంగు పడుద్ది అనేది చాలా ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో గెలిచి మొత్తం నలుగురైతే కెప్టెన్సీ కంటెండర్స్గా నిలిచారు. భరణి, ఇమ్మాన్యుయల్, ధిమాన్ పవన్, మనీష్. ఈ నలుగురు కెప్టెన్సీ కోసం పోటీ పడడం అయితే జరిగింది. ఇక రంగు పడుద్ది టాస్క్కి సంచాలకురాలుగా రీతు వర్మ అయితే వ్యవహరిస్తూ ఉంది. ఇక ఈ టాస్క్ని 3 లెవెల్స్లో బిగ్ బాస్ అయితే పెట్టడం జరిగింది. మొదటి లెవెల్ టాస్క్లో మనీష్, ఆ తర్వాత రెండో లెవెల్ టాస్క్లో భరణి టాస్క్ నుంచి అయితే అవుట్ అవ్వడం జరిగింది. ఇక మూడో లెవెల్ టాస్క్ ధీమాన్ పవన్, ఇమ్మాన్యుయల్ మధ్య ఒక యుద్ధంలా సాగింది అని చెప్పవచ్చు. ధీమాన్ పవన్ ఇమ్మాన్యుయల్ కంటే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువే అని చెప్పాలి. బాడీ పరంగా ఇది బాడీ షేమ్ కాదు, కాకపోతే బాడీ పరంగా కొంచెం ఫిట్గా ఉంటాడు కాబట్టి ధీమాన్ పవన్కే ఎక్కువ అవకాశం అయితే లభిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా ఇమ్మాన్యుయల్ ఎక్కడా తగ్గలేదు. చివరి క్షణం వరకు తాను ఖచ్చితంగా నిలబడాలి, కెప్టెన్ అవ్వాలి అన్న సంకల్పంతో గేమ్లో ముందుకైతే వెళ్ళాడు. రంగు పూయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ధీమాన్ పవన్ ఇంకా ఎక్కువగా బలప్రయోగం చేసి ఇమాన్యుయల్ని కింద పడేస్తూ తోసేస్తూ రంగు అయితే పూసేయడం అయితే జరిగింది. ఇక ఫైనల్ బజర్ ముగిసిన తర్వాత రీతు చాలా చక్కగా ఇద్దరిని బాగా కంపేర్ చేసి ఇక ఇమాన్యుయల్ సారీ, ఈ టాస్క్ విన్నర్ ధీమాన్ పవన్ అంటూ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే అంతకు ముందు వరకు గొడవ పడినటువంటి ఇమాన్యుయల్, ధీమాన్ పవన్ కూడా ఒక్కసారిగా టాస్క్ ముగిసిన తర్వాత ఇమాన్యుయల్ వచ్చి ధీమాన్ పవన్ కంగ్రాట్స్, నువ్వు కెప్టెన్ అయ్యావు అంటూ విషెస్ చెప్పడం నిజంగా ఇక్కడ అభినందించాల్సిన అంశం. సో మొత్తంగా ఈ రంగు పడిద్ది టాస్క్లో గెలిచి ధీమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ సీజన్ 9కి రెండవ కెప్టెన్గా ఎంపికైతే అయ్యాడు. మరి ఈ నలుగురిలో ఎవరు మీరు కెప్టెన్ అయ్యింటే బాగుండు అని భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.